సిద్ధు తులసి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతాడు. అందుకే భరించలేనంత తాగేస్తాడు. కానీ తాగి కూడా ఇంట్లో వాళ్ళ ముందు తులసి తప్పు లేదని, తను ఏ వీడియో చూడలేదని అబద్ధం చెప్తాడు. తులసి వైపు స్టాండ్ తీసుకుంటాడు. కానీ మనసులో రగిలిపోతూ ఉంటాడు. కానీ తులసి సిద్ధు తన వైపు స్టాండ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిద్ధు రూమ్లో ఒంటరిగా నిలబడి తులసి చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఉగ్ర రూపం దాలుస్తాడు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడే భోజనం ప్లేట్తో తులసి రూమ్లోకి వచ్చి సిద్ధుని ఇలా అంటూ ఉంటుంది. మీరు ప్రళయకాల రుద్రుల్లా మారి నా అంతు చూస్తారనుకున్నా, కానీ సదాశివుల్లా వచ్చి నా పాలిట రక్షకుడయ్యారు. మీరు నా వైపు అలా మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం, నా అదృష్టం అది అని అంటుండగా సిద్ధు ఏమీ మాట్లాడకుండా తులసి మాటలని భరించలేక తలని విదిలిస్తాడు. ఎంత మాట్లాడినా సిద్ధు మాట్లాడకపోయేసరికి మిమ్మల్నేనండి అంటూ సిద్ధు చెయ్యి పట్టి వెనక్కి తిప్పుతుంది తులసి. వెనక్కి తిరిగిన సిద్ధు కళ్ళు ఎర్రగా ఉంటాయి. కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అది చూసి తులసి షాక్ అవుతుంది. ఏంటండి అది? ఎందుకు ఆ కన్నీళ్ళు? కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయేంటి అంటూ సిద్ధు ఫేస్ని టచ్ చేయబోతూ ఉండగా సిద్ధు తులసి చేయిని విదిలించేస్తాడు కోపంగా. షాక్ అయిపోతుంది తులసి. అది కాదండి, నేను చెప్పేది వినండి అని తులసి ఏదో చెప్పబోతూ ఉండగా ప్రళయకాల రుద్రుల్లా మారిన సిద్ధు తులసిని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు చెంప మీద నుంచి. చెంపని పట్టుకొని సిద్ధుని అలా చూస్తూ ఉండిపోతుంది తులసి. సిద్ధు తులసిల మధ్య గొడవలు మొదలవ్వనున్నాయా? తులసిని సిద్ధు ఎలా ఎప్పుడు అర్థం చేసుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.